ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. ఇంకో విషయం, ఎట్టి పరిస్థితుల్లో మీ నాన్నకి ఈ విషయం తెలియనివ్వద్దు. కూతురు చచ్చిపోయిందని తెలిసిన ఆయన గుండె తట్టుకోగలదేమో కాని కూతురి కాపురం కూలిపోయింది అని తెలిస్తే తట్టుకోలేదు. వెంటనే ఆగిపోతుంది. నీ కాపురం ఎలాగో నిలబెట్టుకోలేకపోయావు. కనీసం నా పసుపు కుంకుమలన్నా నిలబెట్టమ్మా. ఎన్నెన్ని కలలు కన్నాయి కన్నె కళ్ళు, అన్ని కల్లలై ఇచ్చాయి కన్నీళ్ళు. అయ్యో పాపం, ఇదేం శాపం. నీ ఆశలను గాలి పాలు చేసెనలు దశలు, మూడు ముళ్ళనే మురిపాలు, మూడు నాళ్ళకే మట్టిపాలు, 7 అడుగుల పయనాలు, నీకు చూపిన వినరకాలు. ఏమి నేరమని ఈమె నోములను కాలరాచినవి కష్టాలు. ఓ బ్రహ్మయ్యా, ఆడజన్మ పొంది చూడయ్యా. ఎన్నెన్ని కలలు కన్నాయి కన్నె కళ్ళు, అన్ని కల్లలై ఇచ్చాయి కన్నీళ్ళు. అయ్యో పాపం, ఇదేం శాపం. మేడం, ఓలు బాబు, నువ్వు నేను రాజునండి. రాజువా? ఏ రాజ్యానికి? నేను రాజ్యానికి రాజును కాదమ్మా, తేజ ఫార్మాసిటికల్ కంపెనీలో కెమిస్ట్రీగా పనిచేస్తున్న రాజుని. అవునా? సందీప్ బాబు స్టేషన్లో ఉన్నాడు, మీకు తెలదా? కంపెనీలో డ్రగ్స్ కలకలం మొదలవడానికి, సార్ అరెస్ట్ కావడానికి నేనే కదా కారణం. ఏటి బాబు ఆలోచిస్తున్నావు? సార్ లేరని చెప్పినాను కదా. తెలుసమ్మా, అయినా నేను వచ్చింది సార్ కోసం కాదు, మేడం కోసం. ఓహో, తమరు మేడం గారి ముఠానా? ముఠానా? ముఠా ఏంటి? ముఠా అంటే టీము. మీరందరూ ఆవిడ టీమా? అలాగే అనుకోండి. అత్తా, ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరో రాజ్యాలు లేని రాజంట. ఓ, రాజు వచ్చాడా? లోపలికి రమ్మను. ఎల్లు బాబు, పిలుస్తున్నారుగా, ఎల్లు. ఇదిగో నీకిస్తానన్న డబ్బు. థ్యాంక్ యూ మేడం. నీ ద్వారా నేను మన కంపెనీలో డ్రగ్స్ దొరికేలా చేసి సంజయ్ని అరెస్ట్ చేయించిన విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రాకూడదు. అలాగే మేడం. నా పేరు గాని మా డాడీ పేరు గాని బయటికి వచ్చిందో నీ భార్య బిడ్డలు నీకు దక్కరు. జాగ్రత్త. పొరపాటును కూడా మీ పేరు బయటికి రాకుండా నేను చూసుకుంటాను మేడం. ఓకే, నువ్వు వెళ్ళొచ్చు. వస్తాను మేడం. చెప్పు పల్లవి. అక్క, నీకో గుడ్ న్యూస్.
ఏంటి? ఇంతకాలం నా ప్రెగ్నెన్సీ విషయం కిరణ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మాత్రమే తెలుసు. ఇప్పుడు ఉషా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా తెలిసింది. అవునా? ఎలా తెలిసింది? రాత్రి నేను కిరణ్ సీక్రెట్ గా మాట్లాడుకోవడం ఉషా వాళ్ళ అమ్మ చూసింది. దాని గురించి పొద్దున్న ఉషని అడిగితే ఏదో కవర్ చేయబోయింది. నేను మాత్రం నిజాయితీ పర్రాల్లాగా నిజం చెప్పేశాను. దాంతో ఆమె అల్లుణ్ణి తిట్టి కూతుర్ని పుట్టింటికి తీసుకెళ్దాం అనుకుంది. కానీ ఉషా వెళ్ళలేదు. నో ప్రాబ్లం. అది వెళ్ళకపోయినా మనమే దాన్ని పర్మనెంట్ గా పుట్టింటికి పంపించేద్దాం. తొందరలో దాన్ని పుట్టింటికి పంపించడానికి ముహూర్తం పెట్టక్క ఒక పని అయిపోతుంది. పెడతాను. మంచి దుర్ముహూర్తం చూసి దాన్ని సాగనంపడానికి ముహూర్తం పెడతాను. ఆ దుర్ముహూర్తం బలంతో ఆ ఉష శాశ్వతంగా పుట్టింటికి వెళ్ళిపోతుంది. నువ్వు శాశ్వతంగా అక్కడే ఉండిపోతావు. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ వెరీ మచ్. అవును, ఆ మేఘనకి నేనే లాయర్ నోటీస్ పంపించాను. ఏ పంపించకూడదా? మోసం చేసి దొంగ సంతకాలతో ఆస్తి కాజేసిన అలాంటి చీటర్స్కి లాయర్ నోటీస్ పంపించకూడదా? అంటే నాన్న, అది అలా చేయదలుచుకుంటే అమ్మ అప్పుడే చేసేది కదా. అలా కొడుకు కోడల్ని కోర్టుకి లాగడం అమ్మకిష్టం లేదు కదా. అమ్మకు ఇష్టం లేదని తెలిసి మీరా పని ఎలా చేశారా అని. నాకిష్టం లేని పని మీ అమ్మ చేయటం లేదా? అంటే అమ్మకి మాట మాత్రమైనా చెప్పకుండా మీ అమ్మ అన్నీ నాకు చెప్పే చేస్తుందా? ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేయటం, ఎవరికి చెప్పకుండా చేయటం అనే సాంప్రదాయాన్ని ఈ ఇంట్లో మొదలుపెట్టింది ఆవిడ. నువ్వు సస్పెండ్ అయిన విషయాన్ని ఇంట్లో ఎవరికి చెప్పకుండా దాచి ఆవిడిగారు మొదలుపెట్టిన సాంప్రదాయాన్ని నువ్వు కంటిన్యూ చేసావు కదా. అదే సాంప్రదాయాన్ని నేను కంటిన్యూ చేస్తున్నాను. అది తప్ప? ఎందుకొచ్చావు? దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. అలా మాట్లాడకు రేణు. నేను మా పేరెంట్స్ తరపున అంకుల్కి సారీ చెప్పడానికి వచ్చాను. నీ సారీ నాకు అక్కర్లేదు, వెళ్ళు. ప్లీజ్ రేణు, నువ్వలా మాట్లాడొద్దు. నీకోసం, నీ ప్రేమ కోసం కన్న తల్లిదండ్రుల్ని కాదనుకుని ఇక్కడికొచ్చాను. ఏంటి? నా కోసం కన్న తల్లిదండ్రుల్ని వదిలేసొచ్చావు? రేపింకెవరి కోసమైనా నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? లేదు రేణు, నువ్వలా మాట్లాడకు ప్లీజ్. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. మన పెళ్లి జరగదు. అలా మాట్లాడకు రేణు. నువ్వు నన్ను క్షమించి పెళ్లి చేసుకుంటావని చాలా హోప్తో వచ్చాను. ప్లీజ్ అర్థం చేసుకో రేణు. రేణు ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. ఇద్దరు మనుషులు ప్రేమించుకున్నంత మాత్రాన పెళ్ళైపోదు. అంకుల్, వాళ్ళ ఇద్దరి కుటుంబాలు అంగీకరిస్తేనే ఆ ప్రేమ పెళ్లిదాకే వెళ్తుంది. ప్రేమ అనేది కుటుంబాలను కలిపేది కావాలి, కానీ విడదీసేది కాకూడదు. సారీ అంకుల్, మా పేరెంట్స్ అలా మాట్లాడినందుకు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. యాక్చువల్గా వాళ్ళలా మాట్లాడడానికి వస్తున్నారని నాకు తెలీదు.
తెలుసుంటే అసలు పంపించేవాడినే కాదు. లేదు బాబు, మీ పేరెంట్స్ వచ్చి మాకు మంచే చేశారు. మా తప్పులు మాకు తెలియజేశారు. ప్లీజ్ దయచేసి ఈ విషయం మాట్లాడడానికి ఇంకెప్పుడు ఇంటికి రావద్దు. అంకుల్, ఉషక్క, అక్క, నీతో ఒక విషయం మాట్లాడాలి. నేను నిన్న రేణు వాళ్ళ ఇంటికి వెళ్ళాను పెళ్లి విషయం మాట్లాడడానికి. వాళ్ళు ఒప్పుకోలేదక్క. నాకు తెలుసు ఒప్పుకోరని. నువ్వే ఎలాగోలా వాళ్ళని ఒప్పించాలక్క. చెప్పాను కదా, ఈ విషయంలో నేనేమి చేయలేను. కనీసం నేను చెప్పేదైనా వింటావా? మా ఇంట్లో నాకు వేరే పెళ్లి చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళ ప్రయత్నాలు ఫలిస్తే జరిగేది నా పెళ్లి కాదు, నా చావక్క. నా పరిస్థితి రేణుకు అర్థమయ్యేలా చెప్దామంటే తను నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఒక్కసారి తనతో మాట్లాడిస్తావా అక్క? కనీసం ఈ హెల్ప్ అయినా చేయక్క, ప్లీజ్. చెప్పు దినా. సుహాస్ నా పక్కనే ఉన్నాడు. నీతో మాట్లాడాలంటున్నాడు. ఏం మాట్లాడతాడంట? పెళ్లి గురించే కదా. ఆ విషయం నిన్న మాట్లాడాం కదా, ఇంకా మాట్లాడడానికి ఏముంది? అంటే ప్రస్తుతం తను ఉన్న పరిస్థితుల్లో నిన్ను పెళ్లి చేసుకోవడం తప్ప వేరే మార్గం లేనట్టుగా ఉంది. ఆ విషయం నీతో మాట్లాడాలని. అవునా? నన్ను పెళ్లి చేసుకోవడం తప్ప సుహాస్కి వేరే మార్గమే లేదా? సరే, చేసుకుంటాను. నువ్వు చెప్పినట్టే నేను సుహాస్ని పెళ్లి చేసుకుంటాను. మరి నేను చెప్పినట్టు నువ్వు పల్లవిని ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తావా? చెప్పు దినా, పంపించేస్తావా? దానికి దీనికి సంబంధం ఏంటి రేణు? ఉంది, సంబంధం ఉంది. తన వల్లే కదా నా పెళ్లి ఆగిపోయింది. తనని ఇంట్లోంచి పంపించేసే, మా పెళ్లి జరిగిపోతుంది. రేణు, నేనెంత మొండివాణ్ణో ప్రేమ విషయంలో అంతకంటే ఎక్కువ మొండివాణ్ణి. నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే చేసుకుంటానని వదిన చెప్పాను కదా. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలంటే వదిన ఏం చేయాలో కూడా వదినకు చెప్పాను. మా వదిన ఆ పని చేస్తేనే నీకు నాకు పెళ్లి జరుగుతుంది. లేకపోతే ఈ జన్మలో జరగదు. హలో హలో రేణు, తీరం సేరేలోగానే ఏ తీరవునో. హలో రేణు అక్క, రేణు ఏం చెప్పిందక్క? నీదో కాదో తేలేలోగానే ఏదేటవునో. అటు పోటు గుండె మాటుల్లోనా. ఏం చెప్పింది? ఏం చెప్పినా దానివల్ల ఉపయోగం లేదు. నీసే
చేతుల్లో ఉంది సారీ. చూపించి ఎదురేగి సాగాలిగా. అక్క రేపేటవునో తేలాలంటే నువ్వెదురు చూడాలిగా. ఓ అటు పోటు గుండె మాటల్లోనా పల్లవి, బాధపడకు పల్లవి. మీ అత్తగారు మిమ్మల్ని అన్ని మాటలని వెళ్లారు కదా, బాధపడకుండా ఎలా ఉంటాను? జరిగింది పూర్తిగా తెలుసుకోకుండా, అల్లుడు అనే గౌరవం కూడా లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడారు. ఆవిడ నన్ను ఎన్ని మాటలన్నా భరించేదాన్ని, ఎంత అవమానించినా మీకోసం సహించేదాన్ని. కానీ నా కళ్ళ ముందే మిమ్మల్ని అన్నన్ని మాటలని అంత దారుణంగా అవమానిస్తుంటే భరించలేకపోయాను, సహించలేకపోయాను. అదే నాకు అమ్ముండుంటే, ఆవిడే ఇలా మాట్లాడుంటే మిమ్మల్ని అవమానించినందుకు ఇంట్లో నుంచి గెంటేసేదాన్ని. ఉషా అక్క అలా ఎందుకు చెయ్యలేకపోయిందో నాకు అర్థం కావట్లేదు. బహుశా అక్కకి మీ మీద కంటే వాళ్ళ అమ్మ మీదే ఎక్కువ ప్రేమ ఉందేమో. ఉషా అలాంటిది కాదు. నాకు తెలుసండి మీకు నేనంటే ప్రేమ ఎక్కువని. కానీ నా సంతోషం కోసం మిమ్మల్ని మీరు బాధ పెట్టుకోవడం ఎంతవరకు సమంజసం? ఏమండి, మావయ్య గారు, మావయ్య గారు, మావయ్య గారు. నాన్న, జరిగిన దాని గురించో, నువ్వు చేస్తున్న తప్పుల గురించో నీతో మాట్లాడడానికి నేను ఇక్కడికి రాలేదు. అలా వచ్చేవాణ్ణి అయితే ఈ దరిద్రాన్ని తెచ్చి ఇంట్లో పెట్టిన మరుక్షణమే వచ్చేవాణ్ణి. నిన్ను తిట్టో కొట్టో నీ జీవితాన్ని దారిలో పెట్టేవాణ్ణి. కానీ అలా చేయటం కోసమైనా నీ మొహం చూడటం నాకిష్టం లేదు. అందుకే ఇప్పటి వరకు రాలేదు. కానీ ఇప్పుడు రాక తప్పలేదు. నీ వల్ల, నువ్వు చేసిన ఘనకార్యం వల్ల ఎంతమంది జీవితాలు తలకిందులయ్యాయో నీకు బాగా తెలుసు. పెళ్ళైన ఇన్నేళ్లలో ఎప్పుడూ లేనిది మీ అమ్మకి నాకు దూరం పెరిగింది నువ్వు చేసిన ఘనకార్యం వల్ల. తన భర్త శ్రీరామచంద్రుడు లాంటి వాడని మురిసిపోయిన ఉష ఇప్పుడు కుమిలిపోతోంది నువ్వు చేసిన ఘనకార్యం వల్ల. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకునే అదృష్టాన్ని పోగొట్టుకున్న రేణు కొన్నంత బాధని గుండెల్లో దాచుకుని గుండె పగిలేలా ఏడుస్తుంది నువ్వు చేసిన ఘనకార్యం వల్ల. నాకు మీ అమ్మకి మధ్య ఉన్న దూరం తరగాలన్నా, నువ్వే ప్రపంచంలో బ్రతుకుతున్న నా కూతురు లాంటి నా కోడల బాధ తగ్గాలన్నా, పెళ్లి ఆగిపోయినందుకు తల్లడిల్లిపోతున్న నా కూతురు పెళ్లి కూతురులా మారాలన్నా ఈ మనిషిని ఇంట్లో నుంచి వెంటనే పంపించేయాలి. లేకపోతే నాకు ఇద్దరు కొడుకులే అనుకోవాల్సి వస్తుంది.
కొడుకు అర్ధాంతరంగా చచ్చాడనుకోవాల్సి వస్తుంది. కొడుకు చనిపోయిన బాధ కన్నా బ్రతుకున్న కొడుకు చనిపోయిన వాడితో సమానం అనుకోవటం వల్ల ఎక్కువ బాధ కలుగుతుంది. నన్ను అంతలా బాధ పెట్టకూడదు అనుకుంటే వెంటనే ఈ పల్లవిని ఇంట్లో నుంచి పంపించేశాయి. కుదరదు నాన్న, కుదరదు నాన్న, కుదరదు. చిన్నప్పటి నుంచి మీరన్నా మీ మాటన్నా నాకు చాలా గౌరవం. అందుకే మీరు కాదన్న పని నేను ఏదీ చేయలేదు. మిమ్మల్ని బాధ పెట్టే పని ఏనాడు నేను చేయలేదు. దశరథుడు అడవులకి వెళ్ళమన్నాడు, మీరు నన్ను అడవులకి వెళ్ళమనడం లేదు. అనుకోకుండా చిక్కుకున్న అడవిలో నుంచి బయటికి రమ్మంటున్నారు. నా దృష్టిలో ఆ దశరథ మహారాజ్ కన్నా మీరే గొప్ప తండ్రి. కానీ నేను మాత్రం గొప్ప కొడుకుని కాదు. తన విషయంలో మీరు చెప్పినట్టుగా నేను చేయలేను. మీరు పల్లవి ఫోటో చూసి తనకు సంబంధించిన వివరాలేమైనా గుర్తొస్తాయేమో చెప్పండి. ఎస్, ఈ అమ్మాయికి ప్లాస్టిక్ సర్జరీ చేసింది నేనే. ఇప్పుడు పల్లవి ఫోటో చూపిస్తే గుర్తుపట్టారు కదా, అలాగే వాళ్ళ పేరెంట్స్ ఫోటో చూపిస్తే మీరు గుర్తుపట్టగలరా? ట్రై చేస్తాను. ఒకసారి చూడండి.